సాధారణంగా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు పోలీసులు అధికారులు అవగాహన కల్పిస్తుంటారు. అలా కాకుండా యముడే హైదరాబాద్ రోడ్లపై ప్రత్యక్షమై వాహనదారులకు అవేర్నెస్ కల్పిస్తే ఎలా ఉంటుంది? యముడేంటి రోడ్లపైకి వచ్చి ప్రజలతో మాట్లాడడం ఏంటి అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సర్వే జన ఫౌండేషన్ యముడితో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా వాహనదారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని, నిర్లక్ష్యంగా వాహనం నడిపితే యమలోకంలో కఠిన శిక్షలుంటాయని చెప్తున్న యముడితో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మనం రాణిగంజ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం మనం నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర సార్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. సార్, ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ప్రతిరోజు చాలామంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదంలో. అంటే వ్యాధుల వల్ల, యుద్ధాల ద్వారా చనిపోవడం లేదు. ప్రతి 3 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. ప్రతిరోజు 500 మంది చనిపోతున్నారు. ఏదో విధంగా ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో సిపి గారు విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ గారు, మా జాయింట్ సిపి గారు జోయల్ డేవిస్ గారు, తర్వాత మా యొక్క ట్రాఫిక్ డీసీపీ గారు రాహుల్ హెగ్డే, మా అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు దీన్ని మొత్తము హైదరాబాదులో ఉన్న జంక్షన్లందరిలో కూడా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యమధర్మరాజును ప్రతి జంక్షన్ దగ్గరికి తీసుకెళ్తున్నాము. ప్రజలు కూడా చాలా ఇంప్రెస్ అవుతున్నారు. వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈ జంక్షన్లు అన్నీ కూడా కవర్ కావాలి. మన హైదరాబాద్ సిటీలో అన్ని జంక్షన్లు కవర్ అయ్యే విధంగా నిరాటంకంగా ఇది కొనసాగుతుంది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఎక్కువ మంది ఈ ప్రమాదాల్లో చనిపోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా, ఎంతమందికి జాగ్రత్తలు చెప్పినా సరే ఈ ప్రమాదాలు ఆగటం లేదు. మన పక్కన యముడున్నారు. ఆయనతోటే మనం మాట్లాడి అసలు ఆయన ఎందుకు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, పైన యమలోకాన్ని వదిలిపెట్టి మీరు భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? యమలోక సార్వభౌముండ యమలోకంలో ఈ యువకుల ప్రాణాలు చిత్రగుప్తుడు చిట్టా చేయలేకపోతున్నాడు. కాబట్టి సర్వ ప్రయోజన దృష్ట్యా ఈ రోడ్డు భద్రత పాపాలను నివారించుటకై ఇక్కడికి వచ్చేసాను. ఎలా ఉంది? ప్రజలు మిమ్మల్ని చూసేమన్నా భయపడుతున్నారా, లేకపోతే మీ మాట వింటున్నారా? వాళ్ళు తప్పనిసరిగా వింటున్నారు సార్. అందరూ ఎవరు ఎక్కువ మీ యమలోకానికి వస్తున్నారంటే ఎక్కువ ఏ ప్రమాదాలు జరుగుతున్నాయని? ఎక్కువగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు యువకులు వస్తున్నారు. త్రాగి డ్రైవింగ్ చేయటం, హెల్మెట్ పెట్టుకోపోవటం, రోడ్డు క్రాస్ చేయటం, దానివల్ల ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళే ఎక్కువగా యమలోకానికి వస్తున్నారు. దాన్ని నివారించడానికై నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇప్పుడు యమపాశం ఉంది కదా, ఇప్పుడు యమపాశంతో అది ఓన్లీ ప్రాణాలు తీయటమేనా? వాళ్ళకి ఇంకేదన్నా వేరే అవగాహన చేస్తున్నారా దాంతో? లేదండి, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎంపాస్తో బంధించి వాళ్ళని నచ్చ చెప్తున్నాను. మీరు నెక్స్ట్ హెల్మెట్ పెట్టుకోండి, అలాంటి సీటు బెల్ట్ పెట్టుకోండి. ఇంటి దగ్గర మీ కుటుంబం, మీ ఫ్యామిలీ మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క సర్వే జన ఫౌండేషన్ ద్వారా ఈ సర్వ ప్రయోజన దృష్ట్యా ఈ కార్యక్రమం చేస్తున్నాం సార్. ప్రజల నుంచి రెస్పాన్స్ మంచిగా అనిపిస్తుందా? మంచి స్పందన వస్తుంది సార్. ప్రజలందరూ చూస్తూ వింటున్నారు. అందరూ అవగాహన కల్పిస్తున్నాం, వాళ్ళు తెలుసుకుంటున్నారు. మీరు భూమి మీదకి వచ్చి ఇట్లా జనానికి అవగాహన కల్పిస్తున్నారు కదా, ఈ రోడ్డు ప్రమాదాలు దేనివల్ల ఎక్కువ జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారు? మీకు ఏమర్థమైంది భూమి మీదకి వచ్చిన తర్వాత? నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువగా ఓవర్ స్పీడ్లో యాక్సిడెంట్ జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒకటి యాక్సిడెంట్ జరిగింది. ఓకే, మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంటి దగ్గర కుటుంబాలకు కావచ్చు, రోడ్ల మీద తిరిగే వాహనదారులకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? మీ సూచన ఏంటి? అదే రోడ్డు యొక్క రూల్స్ చక్కగా పాటించాలని అందరూ చెప్తున్నాను. నేను కూడా నిరంతరం మేము వెలుగులో ఉంటాం, చీకట్లో ఉండడం వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాం. ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా వాహనదారులు పట్టించుకోవడంతోనే నేనే డైరెక్ట్గా పైలోకం నుంచి కిందకి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ సర్వేజన ఫౌండేషన్ వాళ్ళకి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మన దగ్గర సర్వేజన ఫౌండేషన్ సిఇఓ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, యముడి ద్వారానే మీరు ప్రజలకు అవగాహన కల్పించాలన్న థాట్ అసలు మీకు ఎట్లా వచ్చింది? అంటే మేము సర్వేజన ఫౌండేషన్ నుంచి డిఫరెంట్ మాడ్యూల్స్లో అవేర్నెస్ సెషన్ చేయాలనుకుంటున్నాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మేము ఒక 3,80,000 స్టూడెంట్స్కి స్కూల్స్లో ఎడ్యుకేషన్ చేశాము, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. బట్ మన హైదరాబాద్ వాళ్ళందరినీ కాపాడుకోవడానికి ఏదైనా లేటెస్ట్గా కొత్తగా మనం అవగాహన చేద్దామని చెప్పేసి ఈ యమధర్మాన్ని మనం పిలిపించడం జరిగింది. సో ఇది ఒకరోజు ప్రోగ్రామ్ కాదు, మనం ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం దీన్ని కంటిన్యూషన్గా చేస్తాం. ప్రతిరోజు ఒక జంక్షన్లో ఉండి ప్రతి ఒక్కరికి హెల్మెట్ పెట్టుకోవడానికి, హెల్మెట్ పెట్టుకుంటే ఎంత మనం సేవ్ అవుతాం లైఫ్ అని, సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఆయన ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట.
ప్రజలు మామూలుగా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఆ క్రమంలో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా మరి ఈ ప్రోగ్రామ్కి? చాలామంది ఇప్పుడు చూసినట్లయితే ఆల్మోస్ట్ మేము ఒక 4 days నుంచి వర్క్ చేస్తున్నాము. చాలామంది ఇంట్రెస్ట్గా ఇది ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుంటున్నారు. యూత్ కూడా దీన్ని చాలా తీసుకుంటున్నారు. మేము ఇచ్చే మెసేజ్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. చూడాలి మనం ఫ్యూచర్లో ఎంతవరకు మనం దీని రెస్పాన్స్ వస్తుందో. ప్రజెంట్గా అయితే అందరూ చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ప్రోగ్రామ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? యమా కాన్సెప్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూషన్గా ఉంటాయండి. ఫైనల్గా ఈ ఫౌండేషన్ తరపున మీరు వాహనదారులకు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? ఏం లేదండి, మనం బేసిక్గా టాప్ 50 cities ఇండియాలో చూసినట్లయితే మన హైదరాబాద్ 7th ప్లేస్లో ఉంది. సో ఎవ్రీ ఇయర్ మనం ఒక 50,000+ పీపుల్ హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. సో హెల్మెట్ పెట్టుకుంటే మనం ఒక 50,000 పీపుల్ని సేవ్ చేయగలుగుతాం. అంటే ఒక స్టేడియంలో ఉండే క్రౌడ్ని మొత్తం సేవ్ చేయగలుగుతాం. ఒక డిస్టిక్, ఒక మండల్లో ఉండే పీపుల్ అందరినీ మనం సేవ్ చేయగలుగుతాం. సో ఈ అవేర్నెస్తో అట్లీస్ట్ 10% అవేర్నెస్ వచ్చి ఒక 10 మందిని మనం సేవ్ చేయగలిగినా మా యొక్క ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయినట్టు అనుకుంటున్నాను నేను. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని వాళ్ళ కుటుంబాల కోసమైనా వాహనదారులు జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడాలని చెప్పేసి సర్వేజన ఫౌండేషన్ వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ నగేష్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.